మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రాజయ్యపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్ కు వ్యతిరేకంగా 26 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. కొద్దిసేపటి క్రితం జరిగిన బల నిరూపణ పరీక్షలో చైర్మన్ కు వ్యతిరేకిస్తూ 26 మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీ కౌన్సిలర్ ఓటు వేశారు. అయితే 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సభకు రాలేదు. దీంతో బల నిరూపణ సులభమైంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కొద్దిసేపటి క్రితం మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసంపై బల పరీక్ష జరిగింది. ఇందుకోసం మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లలో 26 మంది కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్లపై తిరుగుబాటు చేసి క్యాంపులకు వెళ్లారు. దీంతో అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉండడంతో బల నిరూపణకు ముందే చైర్మన్ రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్లు పదవులకు రాజీనామా చేశారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పరమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇవాళ బల నిరూపణ పరీక్ష జరిగింది. మొత్తం మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా 27 మంది కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్లకు వ్యతిరేకంగా ఓటేశారు. మరో 9 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్ చెందిన చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు వారికి సంబంధించిన కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మొత్తం మీద కూడా భారీ మెజార్టీతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మున్సిపల్ చైర్మన్ రాజయ్యతో పాటు వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్పై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు, తిరుగుబాటు చేశారు. వారిపై అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ కలెక్టర్ని కలిశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు క్యాంపులో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు 26 మంది మున్సిపల్ ప్రత్యేక సమావేశానికి చేరుకున్నారు. మరోవైపు బీజేపీ చెందిన కౌన్సిలర్ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. 27 మంది కూడా చైర్మన్, వైస్ చైర్మన్లకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో వారు పదవీచ్యుతులైనని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా జిల్లాలో పరిణామాలు మారాయి. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాలతో పాటు నస్పూర్, బెల్లంపల్లికి సంబంధించిన లక్షరిపేట సంబంధించిన మున్సిపాలిటీపై కూడా అవిశ్వాస తీర్మానాల కోరుతూ కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో కలెక్టర్లను కలిశారు. వాటికి సంబంధించిన డేట్లు కూడా కలెక్టర్ ఇచ్చారు. ఈరోజు మంచిర్యాల కాగా రేపు నస్పూర్, బెల్లంపల్లికి సంబంధించిన బల నిరూపణ పరీక్షలు ఉన్నాయి. మొత్తానికి కూడా ఈ పరిస్థితిని బట్టి చూస్తే మొత్తం కాంగ్రెస్ వశమయ్యే పరిస్థితికి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మంచిర్యాల మున్సిపాలిటీ, కీలకమైన మంచిర్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పరమైంది. తదుపరి మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ కౌన్సిలర్లు రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్గా చల్ల మహేష్ను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో మంత్రాలు జరుపుతున్నారు. ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద కూడా మంచిర్యాల జిల్లాలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మంచిర్యాలతో పాటు చెన్నూరు, బెల్లంపల్లిలో కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్లో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ గుటికి చేరారు. ముఖ్యంగా 4 ఏళ్ల పదవి కాలం తర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటూ దీన్ని అనుభవంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో వారందరినీ కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవీచ్యుతులను చేసడంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఓటమి తర్వాత తమను పట్టించుకోవడం లేదు కాబట్టి తాము విధులైన పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపు వెళ్లాల్సి వస్తుందని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కౌన్సిలర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బెల్లంపల్లికి సంబంధించిన దాదాపు 21 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పట్టించుకోవడం లేదంటూ కూడా వారు రాజీనామా లేఖ పేర్కొనడం జరిగింది. మొత్తం మీద కూడా మంచిర్యాలకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పూర్తిస్థాయిలో చక్రం తిప్పుతున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న మంచిర్యాలతో పాటు నస్పూర్, లక్షరిపేట ఈ 3 మున్సిపాలిటీలపై కూడా కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల సక్సెస్ అయింది. రేపు నస్పూర్, ఆ తర్వాత లక్షరిపేటకు సంబంధించిన మున్సిపల్ పాలకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబీ నవదోతి.